ఈరోజు మనం బెండకాయ పులుసు చేసుకుందాం. 1/2 కిలో బెండకాయలు, 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుందాం. బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కూర ముందుగా మూకుడు పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం వేసుకుందాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయ ముక్కలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసుకుందాం. మగ్గిపోయి మనం ఉప్పు కారం వేసుకుందాం. కారం 1.5, ఉప్పు 1 స్పూన్. బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుందాం 5 నిమిషాలు. కొంచెం చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. రసం తీసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసి చింతపండు రసం తీసి పెట్టుకుందాం. ముక్కలు మగ్గిపోయామో చూద్దాం. మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఈ చింతపండు రసం వేసుకుందాం. పులుసు కాబట్టి మనం కొంచెం బెల్లం వేసుకుందాం. ఇప్పుడు ఉడికించుకుందాం మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకుందాం. పులుసు ఉడికిందేమో చూసుకుందాం. బెండకాయ పులుసు ఉడికిపోయింది. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసుకుందాం. ఈజీ అండ్ టేస్టీ బెండకాయ పులుసు రెడీ.